మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే 18 నెలలైనా ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఒకవేళ మీరు అభివృద్ధి చేసింటే నేను సవాల్ విసురుతున్నాను, మీ అభివృద్ధిని చూపించండి అని ఈర్లక్కప్ప గారు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఈర్లక్కప్ప, నీ స్థాయి మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కంటే చాలా చాలా చిన్నది. ఆయన షెడ్యూల్డ్ చాలా బిజీగా ఉంటుంది. ఆయన తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా రథసారథిగా, టీటీడీ పాలక మండలి సభ్యునిగా, మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అయితేనేమి, పార్టీ కార్యక్రమాలనైతేనేమి బిజీగా ఉంటారు ఆయన. అది కూడా ఆయన స్థాయి వేరే. నీకు ఆయనకు పోలిక ఈర్లక్కప్ప. నక్కకు నాగలోకకు ఉన్నంత తేడా ఉంటుంది ఈర్లక్కప్ప. నీకు నేను చాలు. నువ్వు సవాలు ఇస్తున్నావు, 18 నెలల్లో ఏం అభివృద్ధి చెందలేదు, ఒకవేళ చెందిందంటే మీరు చూపించండి అని ఒక సవాల్ ఇస్తున్నావు ఈర్లక్కప్ప. నేను మా ఎమ్మెల్యే తరపున నీ సవాల్ని స్వీకరిస్తున్నా. అన్నగారు బిజీగా ఉంటారు, అనేక కార్యక్రమాలు ఉంటాయి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా. నేనే వస్తా. నీ ఎప్పుడు ఏ రోజు ఎన్ని గంటలకని నువ్వు చెబితే నీ ఇంటి దగ్గరికి వచ్చి నిన్ను పిలుచుకొని పోయి 18 నెలల్లో చేసినటువంటి అభివృద్ధిని నీకు చూపిస్తాను. ఆ అభివృద్ధి ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటావా ఈర్లక్కప్ప గారు? నువ్వు నీ పార్టీలో మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇతర పార్టీలో మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినారు. మడకశిర నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ తేలేకపోయినారే. వ్యవసాయ శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, గనుల శాఖ మంత్రిగా అనేక నీ పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారే. ఇక్కడ పుట్టి పెరిగినారే. ఎందుకు రెవెన్యూ డివిజన్ తేలేదు ఈర్లక్కప్ప? ఎంఎస్ రాజు అదొక బ్రాండ్. ఆయన ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. అయినప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ఆయన్ని పంపిస్తే 15 రోజుల్లో మడకశిర నియోజకవర్గ ప్రజలు ఆయన్ని గెలిపించినందుకు కృతజ్ఞతగా రెవెన్యూ డివిజన్ తేవడం జరిగింది. ఆనాడు గతంలో వైసీపీ ప్రభుత్వం రూలింగ్ ఉన్నప్పుడు ప్రియతమ నాయకులు గుండుమల తిప్పేస్వామన్న గారు రెవెన్యూ డివిజన్ కావాలని పట్టుబడి ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తే మీ జగన్ను, మీ సైకో జగన్ను పట్టించుకున్న పాపన పోలేదు. అదే ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే అయిన వెంటనే గుండుమల తిప్పేస్వామన్న ఈ విధంగా అవసరం ఉందని ఎంఎస్ రాజు గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సమావేశానికి కుప్పం పోతే, రెండో సమావేశానికి మంగళగిరి పోతే, మూడో సమావేశానికి మడకశిర నియోజకవర్గం గుండుమలకు రావడం జరిగింది. ఆ గ్రామంలో గుండుమల గ్రామ సమావేశంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు మనకు రెవెన్యూ డివిజన్ చాలా అవసరం ఉంది, పెనుగొండకు పోవాలంటే చాలా వ్యయప్రాసాలు అవుతాయి, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు, అందువలన రెవెన్యూ డివిజన్ కావాలంటే అక్కడికక్కడే హామీ ఇచ్చి ఈరోజు రెవెన్యూ డివిజన్ పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, ఎంఎస్ రాజుది, గుండుమల తిప్పేస్వామి అన్నది కాదా? ఈర్లక్కప్ప నీకు కనబడదా అభివృద్ధి? ఇంకా చెప్పమంటావా? 18 నెలల్లో ప్రతి పంచాయతీలోనూ 20 లక్షల చొప్పున సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది, బీటీ రోడ్లు వేయడం జరిగింది. తాగునీటి సమస్యకు దాదాపుగా 216 బోర్లు వేయించినటువంటి చరిత్ర ఎంఎస్ రాజుకే దక్కుతుంది. ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధిని ఎంఎస్ రాజు గారు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడితే బాగుండదు, వాస్తవాలు మాట్లాడు. సాక్షి పత్రికల్లో రాసినారు నీటి సమస్య ఉందని. నీ సాక్షి పత్రికల్లో రాసినటువంటి వార్తనే నువ్వు చూపించుకోపోయావే, తడబడినవే.
ఎక్కడ వార్త రాసినారని పేపర్లు తిప్పుతూ తడబడినవే. నీ పక్కనున్నటువంటి వ్యక్తులు చూపిస్తే తప్ప చూపించలేని అసమర్థుడివి నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? నువ్వా మా ఎమ్మెల్యే స్థాయి గురించి మాట్లాడేది? గుర్తుపెట్టుకో ఈర్లక్కప్ప, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. నీకు అభివృద్ధి చూపిస్తా. ఏ రోజు ఎన్ని గంటలకు చెప్పు, నీ ఇంటి దగ్గరికి వస్తా, నేను పిలుచుకోపోతా. ఈ నియోజకవర్గంలో 18 నెలల్లో చేసినటువంటి అభివృద్ధిని చూపిస్తా. ఇంకో మాట ఏమన్నావు? మా ఎంఎస్ రాజుని నాలుకకు వస్తావా? అంత మొగాడివా నువ్వు? అంత పోటు మగాడివా నువ్వు? ఈర్లక్కప్ప, మా ఎమ్మెల్యే గురించి టచ్ చేసే ముందు ప్రతిరోజు ఉదయము సాయంకాలము మీ ఇంటి ముందరే పోతుంటాను, మీ ఇంటి ముందరే వస్తున్నా. నువ్వు మగాడైతే, నువ్వు చేతనైతే నన్ను టచ్ చేసి చూడు. నిన్ను తన్నుకోకపోతే నా పేరు మంజునాథే కాదు, ఖబర్దార్ ఈర్లక్కప్ప, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యేని తరిమేస్తారా? నిన్ను తరిమే రోజులు వచ్చినాయ్యా. మా ఎమ్మెల్యేని ఆశీర్వాదిస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే కావాలంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మా పుణ్యం అంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఏనాడు చూడలేదని వయోవృద్ధులు మాట్లాడుకున్నటువంటి విషయం వాస్తవం కాదా? నీ స్థానిక ప్రజాప్రతినిధులు, నీ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు నీ ఎమ్మెల్యే పరిపాలన చాలా బాగుందనేటువంటి చెప్పిన విషయం నా దగ్గర చాలామంది నిరూపించమంటావా? అభివృద్ధి లేదు అంటావా? ఎప్పుడో అభివృద్ధి చేసిన ఆ అభివృద్ధిలో కూడా మా కుటుంబాలు తిప్పేసమ్మన్న భాగస్వామిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి అవి జగన్ చేసినాడని చెప్తావేమయ్యా? 2014 నుంచి 19లో నువ్వు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నావేమయ్యా? నువ్వు మా జగన్ సార్ చెప్పినాడు అంటావు. నువ్వు జగన్ పార్టీలో ఉన్నావా? నీకు జెడ్పీటీసీ టికెట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నీకు బీఫామ్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేసినటువంటి విషయం వాస్తవం కాదా ఈర్లక్కప్ప? ఏదో జాక్పాట్ అని నీకు జెడ్పీటీసీగా బీఫామ్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేసినటువంటి విషయం వాస్తవం కాదా? నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయో పట్టుమని 500 ఓట్లు రాలేదా ఆ రోజు? నీకు ఏదో జాక్పాట్గా పెత్తందారుల సిట్టు స్టాండు రిమోట్గా ఉంటామనే ఉద్దేశంతో పెత్తందారులందరూ కలిసి జాక్పాట్ కొట్టేసింది, టికెట్ వచ్చేసింది. నువ్వు తెలిసింది రిమోట్ అని ఈ మడకశిర నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓడించున్నారు. ఎలా ఉండాలయ్యా నువ్వు? నీ స్థాయి ఏంటయ్యా? స్థాయి మర్చి మాట్లాడతావు నువ్వు. వైసీపీ పార్టీలోనే లేవే, రెబల్గా పోటీ చేసినవే. ఆ రోజు నీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నారు కదా, గుర్తు లేదా నీకు? నాకు కూడా జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిందయ్యా పార్టీ ఇస్తే నామినేషన్ కూడా వేశాను. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఎన్నికలు బహిష్కరిస్తున్నాము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదు, ఎవరు పోటీ చేయకూడదంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎన్నికల్లో రాలేదయ్యా. నీకు బీఫామ్ లేదని రెబల్గా పోటీ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పలు చెప్తున్నావా? బాగోదు. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. ఎంఎస్ రాజు ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆయన నీలాగా జాక్పాట్ ద్వారా ఎమ్మెల్యే టికెట్ రాలేదు, జిల్లా అధ్యక్షుల పదవి రాలేదు, టీటీడీ బోర్డు మెంబర్ పదవి రాయలేదు. ఆనాడు సైకో జగన్ చేస్తున్నటువంటి అవినీతి అరాచకాల పైన ప్రశ్నిస్తూ ఎంటగడుతూ నిరంతరం పోటీ చేస్తూ పాటుపడుతూ నిరంతరం ఆయనని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. అయ్యా, పులివెందలలో ఒక దళిత మహిళ నాగమ్మ అనే మహిళను అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేస్తే ఆమెకు న్యాయం చెయ్యాలని ఎంఎస్ రాజు గారు ఇతర వాళ్ళు పోతే ఒక ఎస్సీ పైన ఎస్సీ చరిత్ర పెట్టించినటువంటి నీచ చరిత్ర జగన్ది. జగన్ గురించి మాట్లాడతావు కదయ్యా, నీకు సిగ్గుండాలా? నీకు ఏదైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. మా నాయకుని పైన ఆ రోజు కక్ష సాధింపులో 55 కేసులు పెట్టించినాడు మీ సైకో జగన్. అయినా జగన్కి భయపడలేదు ఎంఎస్ రాజు. మీ జగన్కి, సైకో జగన్కి ఉచ్చ పోయించినటువంటి వ్యక్తి ఎంఎస్ రాజు. ఎక్కడ భయపడలేదు ఆయన ఒక్కటే అభివృద్ధి చెందాలా, నియోజకవర్గం అభివృద్ధి చెందే దిశగా నిరంతరం పాటుపడతాడు. ఎల్లవేళలా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి పడతారు. అవసరమైతే సలహా సూచనలు ఇవ్వు తప్ప నీ అనవసరమైన తరిమేస్తాం, నాలుక కోజ్ చేస్తాం
అది చేస్తాం ఇది చేస్తామంటే చూస్తూ ఊరుకునే లేదేదో ఇకనైనా ఇటువంటి మానుకొని మంచిగా ఉండాలని హెచ్చరిస్తూ నువ్వు మరొక్కసారి పునరావృతం చేస్తే ఏ విధంగా పరిణామం ఉంటుందో నీకే వదిలేస్తున్నానని తెలియజేస్తున్నా.